ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మన భారతదేశంలో మన హిందూ సంస్కృతి ప్రకారం సాంప్రదాయాల ప్రకారము మనం పూజించే దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ ఈ ముక్కోటి దేవతలకు ఆది దేవుడుగా ఆది జాంబవంతుని మనము కొలుచుకుంటాము. ఆది జాంబవంతుడు ఈ భూమి పుట్టినప్పుడు మొట్టమొదటి దేవుడు పుట్టింది ఆది జాంబవంతుడు. అది మాదిగా ఆది అదేవిధంగా రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఆరాధ దైవంగా మాదిగలకు ఆరాధ దైవంగా ఈ ఆది జాంబవంతుని మేము కొలుచుకుంటాము. ఈ ఆది జాంబవంతు నుంచే ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి అక్కడి నుంచి మానవులు ఇవన్నీ పుట్టినాయని కూడా ఆది జాంబవంతపురం పురాణం ప్రకారము ఇక్కడ మేము నడుచుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే మొట్టమొదటి సంవత్సరము మనం ఈ ఉగాది పండుగ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఈ దేవుడు పుట్టినరోజు కూడా ఈ రోజు నుంచే మేము కొలుచుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, పెద్దలు, మాజీ కౌన్సిలర్లు, గాడేకర్ బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి పిప్రి కాలనీ మాదిగ సమాజము ఈ కార్యక్రమాన్ని నడుపుకుంటూ వస్తున్నది. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీద జరుపుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గాడేకర్ బాబు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఆది జాంబవంతుడు మొట్టమొదటి మన భారతదేశంకు రాజు, ఇది అందరికీ తెలుసు, అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ముఖ్య విషయం ఏమంటే ఇక్కడ చెప్పాలంటే ఇక పెద్ద టైం లేదు. మనకు చైర్మన్ సాబ్ కొత్తగా రాగానే ఇక్కడికి మనతాటికి వచ్చిండు. మనకు చైర్మన్ సాబ్కి ఒక రిక్వెస్ట్ ఉన్నది, అన్నబాబు సాబ్ దగ్గర ఒక బోర్ వేయించి అక్కడ మొత్తము దుబ్బాచి కూకుంటున్నది, అక్కడ అంతా ఇది కనిపిస్తుంది, ఒక బోర్ వేయాలని మనది. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ సాహెబ్రావు గారిని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. యావత్ బైంస ప్రజలకు అలాగే భారతదేశానికి కూడా ఈ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు చేస్తున్నాము. ఈ ఉగాది అనేది యుగ ఆది అనే ధాతు శబ్దం నుంచి ఉద్భవించింది. దీనికి మూల కారణము మూల పురుషుడు ఆది జాంబవంతుడు. ఎందుకంటే ఈ ఆది జాంబవంతుడు భూమి పుట్టకంటే ముందు 6 నెలల ముందు పుట్టినాడని మన అష్ట పురాణాలు, చతుర్వేదాలు కూడా దానికి సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి ఈ జాంబవంతుడు అనేది ఈ భారతదేశానికి జంబు ద్వీపేశ్చయ జంబు ఖండేశ భరత ఖండేశ అని మన శ్లోకాలలో చెప్పబడింది. రామాయణంలో కానీ అయితే రామాయణంలో చూపించే జాంబవంతుడు ఈ జాంబవంతుడి వంశం నుంచి వచ్చిన వాడే. ఎందుకంటే హిందూ ధర్మానికి వాళ్ళు అంటే ఆర్య సమాజం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆది జాంబవంతుని యొక్క వారసులని చెప్పుకుంటారు. ముఖ్యంగా జాంబవంతుడు అనేది ఒక పేరు కాదు, ఒక యుగానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఈ ఉగాదికి సంబంధించిన వ్యక్తి యుగాలకు ఆది పురుషుడైనటువంటి జాంబవంతుడి నుంచే యుగాలు పుట్టినటువంటి మన సాక్ష్యాలు ఉన్నాయి మన జాంబో పురాణంలో. అలాగే ఈ భారతదేశంలో జాంబవంతుడు అనేది కేవలము ఒక తరతరాలకు ఒక వంశానికి ఒక జాంబవంతుడు అనే వారసుడు ఉన్నాడు. కాబట్టి రామాయణం వరకు మనకు జాంబవంతుడు తెలుసు, కానీ ఈ జాంబవంతుడు అనేది మన ప్రపంచానికి భారతదేశానికి మొట్టమొదటి ఉపఖండానికి రాజు అయినటువంటి జాంబవంతుడు. కాబట్టి ఉగాది నాడు ఈయన జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మన బైంస పట్టణంలో కూడా మనం చాలా సంవత్సరాల నుంచి ఉగాది నాడు మనం ఈ అంబలి అనేది మన మహారాష్ట్రకు సంబంధించిన సంస్కృతిని కాబట్టి మాకు కొద్దిగా మరాఠీ సంస్కృతిలో అనుకూలంగా ఉన్నాము. అంబలి పాడవ నాడు, గుడి పాడవ నాడు అంబలి వితరణ చేస్తారు. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏమో వేరే రకంగా కొన్ని జరుపుకుంటారు. అయితే ఆది జాంబవంతుని యొక్క జయంతిని ఈ రోజే జరుపుకుంటున్నారు. కాబట్టి మాదిగ జాతికి మూల పురుషుడు అలాగే భారతదేశానికి మొట్టమొదటి రాజు కూడా ఆది జాంబవంతుడని తెలియజేస్తూ ఈ మరొకసారి యావత్ ప్రజలకు ఆది జాంబవంతుని జయంతి పాడవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టైం లేదు కాబట్టి చివరిగా ఒక 2 నిమిషాలు ఫారెస్ట్ సీనియర్ అసిస్టెంట్ ఇటీవలే రిటైర్మెంట్ అయినటువంటి గంగర్ సార్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత పెద్దలు మాట్లాడాలని ముందుగా చైర్మన్ గారికి కౌన్సిలర్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మహాదిగా వస్తున్నటువంటి మాదిగ జాతి మేధావులందరికీ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. చైర్మన్ గారు
1993-94 ఆ ప్రాంతంలో నేను ఉండేసాను. ఈ అన్నమసాటి స్టాచ్యూ కోసం మేము ఎప్పుడైతే పునాది వేయడం జరిగిందో, అక్కడ జెండా పాతడం జరిగిందో, ఆ 2-3 సంవత్సరాలైతే బాబు గాడేకర్ ఇక్కడ వచ్చి ఈ అన్నమసాటే కంటే మరీ ముఖ్యమైనటువంటి వ్యక్తి మన దేవుడు, మన జాతి, ఈ యుగ పురుషుడు, అతనితోటే యుగం మొదలైంది. కాబట్టి ఆయన్ని మరిచి మనం అన్నమసాటి జయంతి చేస్తున్నాం కాబట్టి అని రాత్రికి రాత్రి వచ్చి ఇక్కడ ఆయన జెండా పాతడం జరిగింది. చాలామంది గుండెలు దీన్ని అక్కుపాయ చేయడానికి పీకేయడం జరిగింది. ఆయన పోలీసుల చేత దెబ్బలు కూడా తిన్నాడు చాలాసార్లు, కానీ ఆ జెండాని నిలబెట్టాడు. మన బాబు గాడేకర్ కానీ, ఆయనతో ఉండేటువంటి ఆయన బోయకర్ మారుతి గారు కానీ, మాజీ కౌన్సిలర్ గారు, వీళ్ళందరూ చాలా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ, మాదిగ జాతి పిల్లలందరూ కష్టపడి దీన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. కౌన్సిలర్ గారు, చైర్మన్ గారికి చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ కూడా మాకు అన్నమసాటి ఈ విగ్రహానికి ఇట్లా అందరూ సహకరించారు పోయినసార్లు. అలాగే మీరు మీ చేతుల మీదుగా ఇక్కడ ఈ విగ్రహం ఆవిష్కరించడానికి దాని మీరు వేయాలని కోరుకుంటున్నాం సార్. దయచేసి సాధ్యమైనంత తొందరగా ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటూ, మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆడల కౌన్సిలర్ గారికి వీళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చివరిగా మన మాదిగ సమాజం పట్ల ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి, ఇప్పటి నుంచే కాదు గత 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడే కష్టం వచ్చినా కూడా మన గల్లాన్ని విప్పుతున్నటువంటి 9వ వార్డు కౌన్సిలర్ తాళ్ళూరు శ్రీను గారికి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నేడు మన బైన్సా పట్టణంలో ఏదైతే బిజీ కాలనీకి ఆనుకున్న హైవే రోడ్డు ఉన్నటువంటి చౌరస్తాలో ఇప్పుడే చెప్పడం జరిగినది. మొట్టమొదటిగా మా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులందరి తరఫున బాబు గాడేకర్ గారు మన సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పడం ఎంత కష్టమైనటువంటి పని, ఎన్ని ఇబ్బందులైనా కూడా తను ఇవాళ మనమందరం ఇక్కడ వచ్చి ఆది జామవంతి గారి యొక్క జయంతి కార్యక్రమం చేస్తున్నామంటే మన కృషి ఎంతో ఉంది. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేడు అత్యంత పవిత్రమైనటువంటి దినం, మన హిందువుల మొదటి రోజు. ఆంగ్లేయులు ఏదైతే జనవరి 1 రోజు చేస్తున్నటువంటి నూతన సంవత్సరం, కానీ మనమందరం జరుపుకునేది ఉగాది రోజు. ఈ ఉగాది రోజు మనం నూతన సంవత్సరం అని మనం అనుకుంటాం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇదే రోజు కూడా మన యొక్క ఆది జామవంతుడి గారి యొక్క జయంతి కూడా చేసుకోవడం ఎంతో అభినందనీయం. జయంతి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మనమందరం ఐక్యంగా ఉండి ఏదైతే మన అన్నాబాబు సాటే గారి విగ్రహం ఏదైతే మనమందరం కలిసి విజయవంతంగా స్టాచ్యూ నిర్మించుకున్నామో, స్థాపన చేసుకున్నామో, అదేవిధంగా ఏ విధంగా అయితే ఉత్సాహభరితంగా అక్కడైతే స్థాపన చేశామో దానికి రెట్టింపు విధంగా ఇక్కడ ఆంధీ జామవంత్ గారి యొక్క స్థాపన ప్రతిష్టాపించుకోవాలి విగ్రహం అని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేమందరం ఏదైతే ఒకప్పుడు ఏమీ లేనప్పుడు మనమందరము స్థాపించుకున్నాం. ఇప్పుడైతే చైర్మన్ గారు ఉన్నారు, మేమందరం కౌన్సిల్ సభ్యులందరం ఉన్నాం. మీకోసం మేముంటాం, మా కోసం మీరుండండి. ఖచ్చితంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవాలని మీ అందరి తరఫున కూడా చైర్మన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కౌన్సిల్ దీంట్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము దృష్టికి తీసుకెళ్తాం, అమలు చేసే విధంగా కూడా ప్రయత్నిస్తాం. ఇంకొక విషయం, అక్కడ వాటర్ అన్నారు, ఖచ్చితంగా అన్న చైర్మన్ సాబ్ అక్కడ భగీరథ వాటర్ ఫుల్ 24 గంటలు అక్కడ ఉంటుందండి. అట్లీస్ట్ ఆ బోర్ కాకుండా కూడా వాటర్ కనెక్షన్ ఇచ్చినా కూడా 100% టాకీ వ్యవస్థ, వాటర్ ట్యాంక్ వ్యవస్థ చేసినా కూడా
అక్కడ 24 గంటలు మనకు వాటర్ ఉంటాయి. బోరే అని కాకుండా కూడా అది చేసినా కూడా సరిపోతాయని మీ అంటే మీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా అదే బోర్ అంటే అక్కడ కొన్ని కారణాలు ఉంటాయి. అక్కడ కొన్ని మీకు మంచి నల్లటి 24 గంటలు మనకు ట్యాంక్ పెట్టి ఉంటే ప్రెషర్ బాగుంటుంది. అంటే మాకు అనుబంధంగా ఉంటుంది కదా, అందుకోసం అదొక్కటి మీరు దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా మన సమాజం తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు అంబలి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భంగా మాకు ఇక్కడికి ఆహ్వానించి మరి ఏదైతే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించుకున్నందుకు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు అన్న. అయితే మాకు మిషన్ భగీరథ ద్వారా అయితే మీకు అడగాల్సిన అవసరం పడకుండే మేమే తీసుకుంటుంటామన్నా. మాకు బోర్ అయితే అక్కడ వాటర్ తాగడానికి కానీ అక్కడ వాడుకోవడానికి కానీ వంటలు చేసుకోవడానికి కానీ ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో రెండవ రోజు మాకు అక్కడ అట్లా దానికోసం మీకు నా అభిప్రాయం వ్యక్తం చేసిన. ఓకే, ధన్యవాదాలు అన్న గారు. రెండవది వచ్చేసరికి అది కూడా ఇది కూడా సబ్కాది చెప్పండి. చైర్మన్ సాబ్ మా ఊరు ఉంటాడు కాబట్టి మాకు పంట అయిపోతుంది నమ్మకం అయిపోయింది ఎట్లా ఉగాది నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి, అలాగే ఈ నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు మన బైసా పట్టణంలోని మన పార్టీ బైపాస్ రోడ్డులో గల ఆది జాంబవంత్ చౌక్లో నిర్వహిస్తున్నటువంటి ఆది జాంబవంత్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఒకానొక సమయంలో అంటరానితనాన్ని దూరం చేసుకొని ఎన్ని అవమానాలు భరించినా మతం మారకుండా హిందూ సమాజంతో ముడిపడి ఉండి ఈరోజు హైందవ జాతికే గర్వించదగ్గ రాజుగా నిలబడినటువంటి వ్యక్తి ఆది జాంబవంతుడు. కాబట్టి రాబోయే తరం తనని యొక్క ఇన్స్పిరేషన్గా ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు పోవాలి. కానీ ఈ రోజుల్లో మన కులంలో ఉన్నటువంటి వీరుల యొక్క గాథలు కావచ్చు, చరిత్ర కావచ్చు, మన పిల్లలకు అడగండి మీరు వారు చెప్పలేకపోతున్నారు. కానీ దయచేసి మనం ఏంటంటే ముందు మన యొక్క కులాల్లో ఉన్నటువంటి మన యొక్క వీర గాథలను కానీ, రాజులు కావచ్చు, ఏదైనా మన చరిత్ర కావచ్చు, హైందవ సమాజానికి ముడిపడి ఉండే ఏ వ్యక్తి అయినా సరే దాని యొక్క చరిత్రను మనం రాబోయే తరానికి చెప్తే మళ్ళా ఓహో ఇతను ఈ కాలంలో అలా ఉండేవాడా, ఇవాళ ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఈ దేశంలో ఇంత గర్వించదగ్గ జాతిగా బ్రతకగలుగుతున్నామా అని చెప్పేసి రాబోయే తరం చెప్పుకుంటుంది. కాబట్టి వారి యొక్క జీవిత చరిత్రను రాబోయే తరానికి చెప్పే విధంగా మనమందరం కూడా కలుద్దామని, అలాగే ఈనాటి ఆది జాంబవంత్ జయంతి సందర్భంగా అంబలి వితరణ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ, అలాగే ఏదైతే గత మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు కౌన్సిలర్గా నేను గెలవడం జరిగింది, ఆ 6వ వార్డు కౌన్సిలర్గా గెలవడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ సమాజానికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు బహిరంగంగా వచ్చి పనిచేయలేరు, ఎందుకంటే వారు వీరు అన్నట్టు ఉంటుంది. కానీ ఏదైతే గత ఎన్నికల్లో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నేను నిలబడిన తర్వాత వారు బహిరంగంగా వచ్చి నాకు మద్దతు తెలిపి ఈ సమాజం నా వెంట ఉంది కాబట్టి వారికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఎల్లవేళలా నా సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ యొక్క సహాయ సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చివరిగా మన అన్న తుమ్మల దత్తన్న గారు మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన భారతదేశ ప్రజలందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన బైసా పట్టణంలో ఈరోజు పార్టీ బైపాస్ ఇక్కడ ఉత్రి కాలనీ చౌక్లో ఏదైతే ఆది జాంబవంతుని చౌక్లో ఆది జాంబవంతుని యొక్క జయంతి సందర్భంగా చేసినటువంటి అదేవిధంగా సాహెబ్రావు గారు మాజీ కౌన్సిలర్ మరియు బాబు రాజేశ్వర్ గారికి మరియు శంకరన్న గారికి సమాజం పెద్దలందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఏదైతే ఆది జాంబవంతు మన మాదిగ సమాజానికే ఒక ఆదర్శ వ్యక్తి. ఎందుకంటే మన భారతదేశం మన దేశ స్వాతంత్రం రాకన్నా ముందటి నుంచే ఈయన చేసిన సేవలు గణనీయం. అదే కొనియాడుకుంటూ ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన నడుపుకుంటూ ఏదైతే ఇక్కడ శివ చౌక్లో ఆయన యొక్క స్టాచ్యూని పెట్టాలని సమాజం వారు తెలపడం జరిగింది. దీన్ని మా కౌన్సిల్లో పెట్టుకొని ఇక్కడ కూడా పెట్టడానికి శాయశక్తులుగా ప్రయత్నిస్తాం. అదేవిధంగా అక్కడ అన్నబాబు సాటే విగ్రహం కూడా మనం అధికారంలో లేనప్పుడే అందరము కాంట్రిబ్యూషన్ అన్ని చేసుకొని ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. అక్కడ కూడా అన్నగారు చెప్పినట్టు బోరు లేదని చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే వాళ్ళ యొక్క కోరికలను విన్నవించుకొని అక్కడ కూడా బోర్ను కూడా మేము వేస్తామని, మరి ఒకసారి ఈ బైన్సా మార్పులో ఈ సమాజం కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఓటేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటూ ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన ఈ మాదిగ సమాజ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.